గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫినాల్స్ ప్రిపరేషన్ అయిపోయింది మనకి లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్. రసాయన ధర్మాలు, ఇందులో ఫస్ట్ వన్ రసాయన ధర్మాలలో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. అందులో ఫస్ట్ వన్ సైడెడింగ్ బ్రోమినేషన్. బ్రోమినీకరణం. ఫినాల్ react with Br2 in the presence of carbon disulfide to yield OH, ortho, para OH. దీనికి ఎగ్జాక్ట్లీ పారా పొజిషన్లో ఉంది. పారా బ్రోమోఫినాల్, ఆర్థో పారా బ్రోమోఫినాల్. ఫినాల్ను బ్రోమిన్తోని కార్బన్ డైసల్ఫైడ్ సమక్షంలో చర్యను అందిస్తే ఆర్థో పారా డైబ్రోమో ఫినాల్ను ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటి మెకానిజాలు మీకు తెలుసు. ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా కాంప్లెక్స్, రిమూవల్ ఆఫ్ H+N, ఆ మెకానిజం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి నైట్రేషన్. నైట్రోనీకరణంలో ఫినాల్ react with HNO3 in the presence of H2SO4 to yield same OH, ortho plus para నైట్రోఫినాల్, ఆర్థో పారా నైట్రోఫినాల్. ఫినాల్ను HNO3తోని H2SO4 సమక్షంలో చర్యను అందిస్తే ఆర్థో పారా నైట్రోఫినాల్ను ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ సల్ఫోనీకరణం. ఫినాల్ react with concentration H2SO4 at 20 degrees centigrade to yield orthophenol sulfonic acid. Same reaction at 100 degrees centigrade. పారాఫినాల్ సల్ఫోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుందని. ఫినాల్ను గాఢ H2SO4తోని 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఆర్థో, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఫినాల్ సల్ఫోనిక్ ఆమ్లాలను ఏర్పరుస్తూ ఉంది. నెక్స్ట్ ఆల్కైలేషన్. Phenol react with alkyl halide in the presence of NaOH to yield OR plus NaX. సోడియం హాలైడ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి OH - H+, H2O ఫామ్ అవుతుంది.
ఓకే, ఇది ఆర్ ఇక్కడ వస్తుంది. ఏంది అని అంటే ఇది అరోమాటిక్ ఈథర్ ఫామ్ అవుతుంది. అరోమాటిక్ ఈథర్. ఫినాల్ను ఆల్కహైల్ హాలైడ్తో సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో చర్యను అందిస్తే అరోమాటిక్ ఈథర్ను ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్ రియాక్షన్ రీమన్ థీమన్ రియాక్షన్. రీమన్ థీమన్ చర్య ఇది ఇంపార్టెంట్. ఫినాల్ react with chloroform and sodium hydroxide at 70 degrees centigrade to yield ఆర్థో అండ్ పారా హైడ్రాక్సీ బెంజాలియైడ్ ఏర్పడుతుంది. ఆర్థో పారా హైడ్రాక్సీ బెంజాలియైడ్ ఈజ్ నోన్ యాజ్ రీమన్ థీమన్ రియాక్షన్. ఫినాల్ను క్లోరోఫామ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్తో 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యను అందిస్తే ఆర్థో పారా హైడ్రాక్సీ బెంజాలియైడ్ని ఏర్పరచును. ఈ చర్యని రీమన్ థీమన్ చర్య అందరు. మెకానిజం తీసుకుంటే NaOH తీసుకుందాం. NaOH డిసోసియేటెడ్ విత్ Na ప్లస్ OH మైనస్గా Na ప్లస్ OH మైనస్గా విడిపోతుంది. ఇక్కడ క్లోరోఫామ్ CHCl3. ఈ క్లోరోఫామ్ను OH మైనస్ అయితే OH మైనస్ H ప్లస్ను అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. CCl3 ప్లస్ H2O, CCl3 మైనస్ ప్లస్ H2Oగా వెళ్ళిపోతుంది. ఈ CCl3 వన్ లోన్ పేరు ఉంటుంది కాబట్టి దీని నుంచి ఒక Cl మైనస్ ఎలిమినేట్ అవుతుందని అప్పుడు CCl2 డైక్లోరో కార్బిన్ ఫామ్ అవుతుంది. డైక్లోరో కార్బిన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఫినాల్ తీస్తాం. ఫినాల్ ఫస్ట్ OH మైనస్తో రియాక్ట్ అవుతుంది. H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మైనస్ H2O. సో ఎట్ ద సేమ్ టైం ఆక్సిజన్ హ్యావింగ్ ఏ మైనస్. ఇక్కడ ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి మైనస్గా వస్తున్నాను. సో దీన్ని ఈ విధంగా రాస్తున్నాను. సేమ్ ఇది సేమ్ బట్ ఈ విధంగా రాస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఏదైతే డైక్లోరో కార్బిన్ ఉందో దాంతో ఈ బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కార్బన్ వేలెన్సీ పెరుగుతుంది కాబట్టి ఇది ఇటు తీసుకుంటుంది. సో అప్పుడు C డబల్ బాండ్ OH CCl2 లోన్ పేర్ అలానే ఉంటున్నాను. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఒక H ప్లస్ ఉంటుంది, అంటే హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ బయట తీసి రాస్తున్నాను. ఇది H ప్లస్గా మైగ్రేట్ అవుతుంది. ఓకే, ఈ బంధం అనేది ఇటువైపు అభిగమనం చెందితే ఈ బాండ్ ఆక్సిజన్ పైకి వెళ్ళిపోతుంది. O మైనస్. ఓకే, ఈ H ప్లస్ అనేది లోన్ పేరును తీసుకొని ఇక్కడనే ఉంటుందన్న Cl. ఇక్కడ 2 moles ఆఫ్ OH మైనస్ తీసుకుంటే ఇక్కడ NaOH తీసుకున్నాం, లేదంటే NaOH 2 moles తీసుకోండి. 2 moles మైనస్ NaCl వెళ్ళిపోతుంది. ఈ పొజిషన్లో OH మైనస్ వస్తుందన్న. O మైనస్ CHOH. ఓకే, ఇక్కడ నుంచి OH మైనస్ H ప్లస్ మైనస్ H2O. సో CHO O మైనస్ CHO
దీన్ని హెచ్ ప్లేస్తోని చర్యను అందిస్తే ఈ మైనస్ హెచ్ ప్లేస్తోని రియాక్ట్ అవుతుంది. OH ఆల్డిహైడ్. ఓకే, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అనేది ఫార్మింగ్. ఇది మెకానిజం, రియాక్షన్ అండ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి షార్టెన్ బౌమన్ రియాక్షన్. షార్టెన్ బౌమన్ చర్య అన్నాను. షార్టెన్ బౌమన్ రియాక్షన్ అంటే ఫినాల్ రియాక్ట్ విత్ బెంజాయిల్ క్లోరైడ్. ఇక్కడ మైనస్ HCl ఎలిమినేట్ అవుతుంది in the presence of NaOH. C double bond O, ఫినైల్ రింగ్, ఫినైల్ బెంజోయేట్ ఫామ్ అవుతుంది. ఫినైల్ బెంజోయేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది షార్టెన్ బౌమన్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి హౌబెన్ ఉష్ రియాక్షన్. హౌబెన్ ఉష్ రియాక్షన్. ఫినాల్ react with hydrogen cyanide HCl and AlCl3. CHNH followed by hydrolysis. To yield సల్సిలాల్డిహైడ్ ఆర్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఏదైతే ఫినాల్ ఉందో హైడ్రోజన్ సైనైడ్ HCl మరియు AlCl3 సమక్షంలో చర్యను అందిస్తే ఓకే, ఇక్కడ CH, ఈ CH, ఇది NH అనేది ఫామ్ అవుతుంది, ఒక వలయం. దీన్ని జల విశ్లేషణకు గురి చేస్తే ఇక్కడ ఓకే OH NH3 H2O. ఇక్కడ వచ్చేసరికి మనకు బెంజాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుందని. ఇది హౌబెన్ ఉష్. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి గెటర్మ్యాన్ రియాక్షన్, గెటర్మ్యాన్ చర్య అంటే వన్ కామా 3 డైహైడ్రాక్సీ బెంజీన్ను CH3CN తోని ZnCl2 సమక్షంలో చర్యను అందిస్తే HCl OH C డబల్ బాండ్ NH CH3 ఫామ్ అవుతుందను. దీన్ని జల విశ్లేషణానికి గురి చేస్తే H2O ఏం లేదు, NH పొజిషన్లో కీటోన్గా కన్వర్ట్ అవుతుంది. CH3 OH C డబల్ బాండ్. ఇది గెటర్మ్యాన్ రియాక్షన్.